మహాభారతం 34వ ఎపిసోడ్లోనికి స్వాగతం. గత ఎపిసోడ్లో కుంతి మాద్రి అను తన ఇద్దరి భార్యలను వెంట ఉంచుకొని వనంలో కేలి విలాసాలతో ఆనందిస్తూ ప్రతిరోజు జంతువులను వేటాడుతూ ఉంటాడు పాండురాజు. కాని ఒకరోజు వేటాడటానికి అతనికి ఒక్క జంతువు కూడా కనబడలేదు. మృగాల కోసం అడవి అంతా తిరిగి తిరిగి అలసిపోతాడు. కాని ఒక్క జంతువు కనబడదు. ఇక సాయంకాలం అవుతుందనగా 2 జింకలు కనబడతాయి. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. ఆ రెండింటిలో ఒకటి ఆడజింక, మరొకటి మగజింక. ఉదయం నుండి ఒక్క మృగం కూడా దొరక్క తీవ్రమైన అసహనంతో ఉన్న పాండురాజు ఒక్కసారిగా 5 బాణాలు విడిచాడు వాటిపైన. అవి అత్యంత దీనంగా మూలుగుతూ పడిపోయాయి. వాటిని పట్టుకోవడానికి దగ్గరగా వెళ్లాడు పాండురాజు. అందులో ఆడజింక అప్పటికే ప్రాణాలు వదిలేసింది. మగజింక మాత్రం కొన ఊపిరితో ఉండి అతడిని చూసి, ఓ రాజా, నేను కిందముడు అనే మునిని. ఇక్కడ చెంగు చెంగున ఎగిరే జింకలను చూసి వాటిలా మేము ఆడుకోవాలనుకున్నాము. కాని మా కోరిక పూర్తిగా తీరకుండానే మమ్మల్ని చంపేస్తున్నావు. అడవి మృగాలను వేటాడి చంపటం క్షత్రియ ధర్మమే. అయినా భార్యాభర్తలుగా కలిసి ఉన్న వాటిని, ప్రసవిస్తున్న వాటిని, పరిగెత్తలేని వాటిని, గాయముతో పడి ఉన్న వాటిని వేటాడకూడదని శాస్త్రం. ఊరుడు, భరతుడు లాంటి ఆదర్శవంతమైన రాజవంశంలో జన్మించిన వాడివి ఇంత అధర్మం చేయవచ్చా అని అన్నాడు జింక రూపంలో ఉన్న కిందముడు. అప్పటికే అసహనం చిరాకులతో ఉన్న పాండురాజు కిందముని మాటలకు మరింత అసహనానికి గురి అయి ఆగ్రహంతో, క్షత్రియులైన రాజులు శత్రువులను చూసి సహిస్తారు గాని మృగాలను చూసి సహించరు అంటూ ఏ శాస్త్రమూ చెప్పని నీతిని ఒకదానిని చెప్పాడు. ఏ ధర్మశాస్త్రంలో రాసి ఉంది రాజా నీవు చెప్పిన ఈ నీతి? రాజువై ఉండి తప్పుడు పని చేసిందేగాక తప్పుడు మాటలు కూడా చెప్తున్నావు. నీవు నీ అహంకారాన్ని వదిలి వాస్తవానికి రాలేకపోతున్నావు. కాబట్టి భార్యాభర్తలం ప్రేమగా కలిసి ఉన్న సమయాన మా ప్రాణాలు తీశావు. కావున నీవు కూడా నీ భార్యలను గాని ప్రేమతో చేరితే మరణిస్తావుగాక అని శపించి చివరి శ్వాస విడిచాడు. అప్పటికి గాని వాస్తవానికి వచ్చాడు పాండురాజు. భయం గుండెను ఆవహించగా శాప విమోచనం అడగాలనుకున్నాడు. కాని కిందముడు అప్పటికే మరణించాడు. ఎంతటి మహోన్నత వంశంలో పుట్టాడు తాను. గురువుల వద్ద ఎంత ధర్మసూత్రాలు నేర్చాడు. ఎందరి చేత గొప్పవాడని కీర్తించబడ్డాడు. ఒక్క క్షణం ఆగ్రహాన్ని అణుచుకోలేని అహంకారం ఎక్కడికి లాగేసింది. ఇది నా పూర్వజన్మ ఫలితం. దీన్ని అనుభవించి తీరవలసిందే. తన తండ్రి విచిత్ర వీరుడు కూడా స్త్రీలే లోకంగా జీవించి చివరికి మరణించాడు. తాను కూడా కన్ను మిన్ను కానకుండా శాపానికి గురయ్యాడు. ఈ పాపం నుండి బయటపడటానికి బంధాలన్నింటినీ వదిలి, హింసను మాని, ప్రాణులన్నింటినీ సమానంగా చూస్తూ, ఒక్కో రోజు ఒక్క చెట్టు నుండి ఒక్క పండు మాత్రమే తింటూ, అలా దొరకని రోజు ఉపవాసం ఉంటూ, చెట్ల క్రిందనే నివసిస్తూ, దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో జీవిస్తూ, ఇంద్రియాలను బంధించి అన్ని కర్మలను వదిలి, పాపపుణ్యాలను విడిచి, ఇష్టం అయిష్టాలు అనేవి లేకుండా, సుఖం దుఃఖం, ఎండ చలి వాన తేడా తెలియని విధంగా భీకరమైన అరణ్యంలో తపస్సు చేస్తానని నిర్ణయించుకొని తన భార్యలు అయిన కుంతి మాద్రిలకు ఇలా చెప్పాడు. నాకు ఇది తప్పదు. మీరు కూడా నాతో పాటు ఉంటూ కుంగి కృషించిపోవటం అవసరం లేని విషయం. మీరు హస్తినాపురం వెళ్ళండి. వెళ్లి అన్నయ్య ధృతరాష్ట్రునికి, తల్లులు అంబిక అంబాలికలకు, భీష్మ పితామహుడికి, నీతి కోవిదుడు విదురునికి, మంత్రులు పురోహితులు ఋషులకు నాకు జరిగింది చెప్పి అక్కడ అరణ్యం మధ్య తపస్సు చేసుకుంటున్నాడని చెప్పండి అని అన్నాడు. అప్పటికే శాపవార్త విని కన్నీరు మున్నీరవుతున్న కుంతి మాద్రిలు ఆ మాటలకు బోరున విలపించారు. ప్రభు, అలా మాట్లాడవద్దు. ఇక్కడే ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకోండి. మీకు మేము అన్ని విధాలా సహకరిస్తాము. కాదంటే మిమ్ములను విడిచి మేము బ్రతకలేము, ప్రాణత్యాగం చేసుకుంటాము అని అన్నారు. సరే అయితే ఇక్కడే ఉంటూ నారచీరలు కట్టుకొని కందమూలములు తింటూ 3 పూటలా స్నానాలు చేసి హోమాలు చేస్తాను. పండ్లతో, నీటితో, మాటలతో పితృదేవతలను తృప్తిపరుస్తాను. అలా చేస్తూనే నా శరీరాన్ని విడుస్తాను అని తన వద్ద ఉన్న ఏనుగులు, గుర్రాలు, గోవులు, సమస్తమైన సంపదను, బంగారం, వెండి, రత్నమాణిక్యాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేశాడు. దానం ఇవ్వడానికి పనికిరాని మిగతా రాజుల ఆడంబరాలకు చెందిన సామానులన్నీ ధృతరాష్ట్రునికి పంపించి కుంతి మాద్రీలను వెంట తీసుకుని ఉత్తర దిక్కుకు ప్రయాణించి నాగశైలాన్ని, చైత్రరథాన్ని,
పారిసేనాన్ని, హేమంతాన్ని దాటి దేవతలు సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉండే గంధమాదనం మీద కొంతకాలం ఉండి తరువాత ఇంద్రదిమ్నం అను కొలను హంసకూటాన్ని దాటి వెళ్లారు. ఆ తర్వాత శతశృంగ పర్వతం చేరారు. శతశృంగ పర్వతం చాలా ఎత్తైనది. ఆ పర్వత ఉత్తర భాగంలో నివాసం ఉంటూ అప్పటికే అక్కడ తపస్మాచరించే మహారుషులు మునులు ఆశ్చర్యపడే విధంగా తపస్సు చేశాడు పాండురాజు. శతశృంగ పర్వత ఉత్తర భాగం నుండి ఒకరోజు కొందరు మహర్షులు వెళుతూ ఉండటం చూసిన పాండురాజు, స్వామి ఎటు వెళుతున్నారు అని అడిగాడు. ఈ రోజు అమావాస్య కదా, అందువల్ల బ్రహ్మదేవుడిని సేవించడానికి మహర్షుల సమూహము, పితృదేవతల సమూహాలు, బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మలోకం వెళ్తారు. మేము కూడా అక్కడికే వెళుతున్నాము అన్నారు. ఆ ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్న నాటి నుండి తాను కూడా చూస్తున్నాడు స్వర్గలోకం నుండి విమానాలపై దేవతలు రావటాన్ని వెళ్లటాన్ని. అందువల్ల వీరి వెనకాలే తాము వెళితే బ్రహ్మలోకం చేరిపోతామని తలచి ఆ ఋషుల వెనక తాను నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఆ ఋషులు ఆగి పాండురాజుతో, రాజా, నీ భార్యలు బహు సుకుమారులు. ఈ దారి ఇక ముందు చాలా ఇరుకుగా, ఎగుడు దిగుడులుగా, పదునైన రాళ్లతోనూ దూరలేని గుహలతోనూ ఉంటుంది. మీరు ఇక్కడే ఆగండి. ఇవి దేవతా మార్గాలు అన్నారు. పాండురాజుకి అర్థమయ్యింది. వీరు తనను నొప్పించకుండానే తనలాంటి మానవులు రాలేని దారి అని చెప్పారు. పాండురాజుకు అనిపించి వీరి ద్వారా వెళ్ళగలిగే తపోశక్తి తనకు లేదు. కాని గతంలో తాను విని ఉన్నాడు, ఎంత గొప్ప తపస్సంపన్నుడైనా పుత్రులు లేకుండా స్వర్గద్వారం దాటలేరని. అప్పుడు తనకు పుత్రులు లేరు కదా, పుత్రులు పుట్టే యోగ్యత కూడా కోల్పోయాడు కదా, ఏనాటికైనా స్వర్గం చేరేదెలా? అందుకని ఆయన తన అనుమాన నివృత్తి కోసం వారిని ఇలా అడిగాడు. సంతానం లేనివారు ఎంత గొప్ప మునులైనా స్వర్గద్వారం దాటలేరట కదా, పుత్రులు లేని వారికి పుణ్యలోకం లేదని వేదం చెప్పింది కదా, ఇక నేను ఎన్నటికీ స్వర్గం చేరలేనా, నేనెన్నటికీ పుత్రుల్ని కనలేనా అని ఆ ఋషులను పాండురాజు దీనంగా అడిగాడు. అప్పుడు ఆ ఋషులు తమ దివ్య దృష్టితో చూసి, నీవు పుత్రులు లేని వాడవని చెప్పినది ఎవరు? నీకు యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతల వలన 5 పుత్రులు జన్మిస్తారు. ఆ విధంగా ప్రయత్నించు అని ధైర్యం చెప్పి ఆ మునులు వెళ్లిపోయారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.